వైఎస్ షర్మిల గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్. ఏం మాట్లాడారో తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే. షర్మిల గారు ఈమె ఎంతటి వీర మహిళ అందరికీ తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్న జగన్మోహన్ రెడ్డి యొక్క పథకం కోసం, అధికారం కోసం ఆమె ఎంతగానో ప్రయత్నాలు చేసింది. చిట్ట చివరికి అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడింది అంటూ అన్నని అసహించుకునే వ్యక్తిగా మారిపోయింది. అయితే అలాంటి వైఎస్ షర్మిల ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏకంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతగా మారిపోయిన సంగతి తెలిసిందే కదా. అయితే మరి ఇలా కాంగ్రెస్ నేతగా మారిపోయిన తర్వాత ఏపీ రాష్ట్రం గురించి అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ కొన్ని కీలకంగా వ్యాఖ్యలు చేసింది. వైఎస్ఆర్సీపీ అధికారం అంతా కూడా ప్రజా పరిపాలన అని అనుకుంటున్నారు, కానీ అక్కడ జరిగేదంతా కూడా అవినీతే. అది ఇప్పుడు నాకు లేటుగా అర్థమైపోయింది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. అయితే మరి ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా తెలుసుకున్నటువంటి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏకంగా షర్మిల గారికి కాల్ చేశారట. మరి ఆమెతో మాట్లాడుతూ సొంత అన్న అని కూడా వ్యక్తిగత భావం మీకు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా న్యాయం మాట్లాడినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. అన్న అంటూ ప్రజలందరినీ కూడా అవినీతిలో ముంచుతున్న ఆ వ్యక్తిని వెనకేసుకోకుండా ఉన్న నిజాలు మాట్లాడి మీరేంటో, మీ నాయకత్వం ఏంటో నిజంగా ప్రూఫ్ చేసుకున్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారట. ఇక దీంతో షర్మిల గారు మాట్లాడుతూ అన్న అయితే ఖచ్చితంగా వ్యక్తిగత భావంతో మాత్రమే నేను హ్యాపీగా ఉంటాను, కానీ రాజకీయ పరిపాలన విషయానికి వస్తే అందరూ సమానులే, న్యాయం వైపు మాత్రమే నేను ఉంటాను అంటూ షర్మిల గారు చెప్పుకువచ్చారట. ఇక దీంతో ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.